వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి మనకైతే తమ్ముడు అండ్ ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది భయ్య. దీని గురించి అయితే చిన్నప్పటి డిస్కషన్ అయితే చేసుకుందాం. అండ్ ఈ మూవీ హీరో వచ్చేసి మనకి నితిన్ గారు అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకి శ్రీరామ్ గారు అనమాట. అండ్ ఎంటైర్ ట్రైలర్ చూడగానే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ ఈసారి మాత్రం మనకైతే సినిమా పక్కా భయ్య, ఎందుకంటే నితిన్ గారు అయితే సినిమా అయితే హిట్ కొట్టబోతున్నారు అనమాట. అండ్ ఆ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ మెయిన్ వచ్చేసి ట్రైలర్ అయితే మనకి నీట్గా ప్యాక్ చేసుకొని అండ్ నీట్గా యాక్షన్ సీన్స్ అండ్ నీట్గా ఎమోషన్ సీన్స్ బాగా క్యారీ చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి నాకు ట్రైలర్లో బాగా నచ్చేసింది ఏంటంటే, అండ్ ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు మనకి బాగా హుక్అప్ చేసుకొని అండ్ నీట్గా ప్రజెంటేషన్ ఇచ్చి మనకైతే ట్రైలర్ అయితే దింపడం అయితే జరిగింది భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి నితిన్ గారి యాక్టింగ్ అయితే ఇందులో అయితే ఒక సూపర్గా ఉందన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి నితిన్ గారి క్యారెక్టర్ కాదు, అదర్ క్యారెక్టర్స్ కూడా చాలా అయితే బాగా చేశారనమాట. అండ్ మెయిన్ ఈ మూవీ టైటిల్ తమ్ముడు అని ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానీ, బట్ ఈ సినిమా చూసిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమా అంతా ఒక చిన్నపిల్ల కోసమే అనిపిస్తుంది నాకు. అండ్ మెయిన్ వచ్చేసి తన సిస్టర్ గురించి, తన సిస్టర్ వాళ్ళ కూతురు గురించి ఏదో మూవీ అయితే పాయింట్ అయితే లింక్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ పాయింట్ ఆఫ్ స్టోరీ మీద అయితే మనకి ఈ సినిమా అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్ ఈ మూవీ డైరెక్టర్ అయితే మాత్రం సూపర్ డైరెక్టర్ భయ్య. ఈ మూవీ డైరెక్టర్ ప్రతి ఒక్క సినిమా అనేది నీట్గా డిజైన్ చేసుకుంటారు అనమాట. అండ్ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే వకీల్ సాబ్ అండ్ ఓ మై ఫ్రెండ్, మనకు వచ్చేసి ఎంసీఏ అండ్ అన్ని మంచి సినిమాలే ఈ డైరెక్టర్ అయితే మనం తీయడం అయితే జరిగిందనమాట. అండ్ ఈ మూవీలో కూడా ఇంచు కూడా మనకైతే నీట్గా తీస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మెయిన్ వచ్చేసి మన నితిన్ గారి షార్ట్స్ అయితే ఇందులో అయితే బాగా పెట్టుకున్నారనమాట. అండ్ మనకు వచ్చేసి ఆ బాణం సీన్స్ కానీ, అక్కడికి వచ్చి ఫ్యూ యాక్షన్ సీన్స్ కానీ, అక్కడికి వచ్చి లుక్స్ కానీ, అక్కడికి వచ్చి మన నితిన్ గారి గెటప్స్ కానీ అండ్ నీట్గా ప్రజెంటేషన్ పెట్టుకున్నారు అండ్ ఈ ట్రైలర్లో. అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఈ ట్రైలర్లోనే ఎక్కడ సాంగ్స్ కూడా మనకైతే రివీల్ చేయలేదు భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి సాంగ్స్ అయితే పక్కన పెట్టేయాలి, ఎందుకంటే సాంగ్స్ అయితే మనకి అంత కొట్టుకోవడం అయితే జరగలేదు అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి బీజిఎం కూడా మంచి డైరెక్టర్ బీజిఎం ఇస్తున్నారు. కాకపోతే ఈ ట్రైలర్లో నాకు అంత బీజియం అయితే అనిపించలేదు అనమాట. అంటే పెద్దగా ఏం బీజియం కొట్టలేదు అన్నట్టు అనిపించింది. అది థియేటర్లో అయితే మనం తెలుసుకోవాలన్నమాట ఈ మూవీ బీజియం ఉందా లేదా అనేసి. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీలో ఎక్కడ కామెడీ ట్రాక్ అయితే ఉండదు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నితిన్ గారు ప్రతి సినిమాలో అయితే కామెడీ ట్రాక్ అయితే పక్కా ఉంటుంది. బట్ ఇది అయితే మనకైతే కొంచెం బాగా సీరియస్కి వెళ్ళే సినిమా అనిపిస్తుంది. అండ్ ట్రైలర్లో అయితే మనకి ఇంతవరకే తెలిసింది. అండ్ మెయిన్ వచ్చేసి ఇంకోటి మొత్తం అంతా మనకైతే బాగా విలేజ్ షూట్, అంటే ఒక అడవిలో అయితే మనకైతే షూట్ చేసినట్టు అనిపిస్తుంది మొత్తం సినిమా అంతా. అండ్ మెయిన్ వచ్చేసి ఖచ్చితంగా అయితే థియేటర్లో అయితే ఆకట్టుకుంటుంది, ఎందుకంటే ఆ ట్రైలర్ చూడగానే మనకి ఏదో ఈ మూవీలో అయితే పెద్ద పాయింట్ ఉంది. అండ్ మెయిన్ వచ్చేసి ఇది ఒక స్టోరీ మూవీ అన్నట్టు మనకు అర్థమైపోయింది అనమాట. అండ్ మెయిన్ ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకైతే జూలై 4th అయితే పెట్టుకున్నారనమాట. అండ్ ఇంచు కూడా నీట్గా సర్దుకొని మనకైతే ట్రైలర్ అయితే దింపడం అయితే జరిగింది. అది కూడా నచ్చేసింది. అండ్ ఈసారి హిట్ పక్కా అండ్ నితిన్ ఫ్యాన్స్కి అండ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట పక్కాగా, ఎందుకంటే నితిన్ గారిది లైన్గా అయితే ఒక 2-3 సినిమాలు అయితే ఫ్లాప్ అయ్యాయి అనమాట. బట్ ఈ మూవీతో అయితే కంబ్యాక్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే సాలిడ్గా అయితే మన ట్రైలర్ అయితే దింపడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ మూవీలో నాకు బాగా, అంటే ఈ ట్రైలర్లో నాకు బాగా నచ్చేసింది ఏంటంటే నితిన్ గారి లుక్స్ భయ్య, ఎందుకంటే అగ్రెసివ్గా నీట్గా తీశారు నితిన్ గారి లుక్స్. అండ్ మెయిన్ వచ్చేసి ఆ పాప్ సీన్స్ కూడా మనకి థియేటర్లో గట్ట నీట్గా ఎమోషన్స్ అన్ని నీట్గా క్యారీ చేసి మన థియేటర్ మీద అందించారంటే చాలా బాగుంటుంది. అండ్ స్టోరీ కూడా నీట్గా క్లీన్గా తీసుకెళ్ళిపోయారంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా ఆడేస్తుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి యాక్షన్ సీన్స్ కూడా ఎటువంటి డోకా లేకుండా బాగా మనకి ప్యాక్ చేసుకొని థియేటర్ మీద దింపారంటే మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టే చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీలో బీజియం కూడా బాగుండాలి భయ, ఎందుకంటే ఇది ఒక బాగా మంచి స్టోరీ లాగా అనిపిస్తుంది. ఆ బీజియం కూడా నీట్గా తీసుకెళ్ళి అది ఫ్లాట్గా చూపించారంటే ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జూలై 4th అయితే ఈ మూవీ అయితే ఖచ్చితంగా మూవీ రివ్యూ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి, మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్.